అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ అనే దానికి చాలా విధాల వల్ల రావచ్చు. పీజియన్ డ్రాపింగ్స్ కూడా ఒకటి. ఈ పీజియన్ ఎక్స్పోజర్ వల్ల వాళ్ళ ఫెదర్స్ లో ఉండే ప్రోటీన్ కానీ ఆరెల్స్ పూప్ లో ఉండే వాళ్ళ డ్రాపింగ్ వన్స్ ఇట్ ఈస్ డ్రైడ్ అక్కడ దే ఆర్ క్రియేటింగ్ సమ్ రియాక్షన్. లంగ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ పీజియన్స్ కానీ డస్ట్ కానీ ఇలా పోలెన్స్ కానీ లేకుంటే ఇంకేదైనా ఎక్స్పోజర్ వల్ల వస్తుంది. నమస్కారం అండి, ఐఎమ్ డాక్టర్ కేఎస్ మొయినుద్దీన్, కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్, కేర్ హాస్పిటల్ ముషీరాబాద్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏమిటంటే, ఈ మధ్యకాలంలో మన హైదరాబాద్ నగరంలో బాగా డెవలప్ అవుతున్న కారణం వల్ల మనకు అపార్ట్మెంట్స్, హై రైజ్ అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. చాలా అపార్ట్మెంట్స్ చుట్టుపక్కల చాలా మార్పులు అవి కల్పిస్తున్నాయి. దీంట్లో ప్రధానమైన మార్పు ఒకటి ఏంటంటే, ఎప్పటి నుంచో ఉంది కానీ ఈ మధ్య ఇంకా ఎక్కువ అయింది. ఏంటంటే ఈ పావురాల పెంపకం, పావురాలు మన చుట్టూ తిరగడం కానీ, పావురాల పాపులేషన్ ఎక్కువ పెరిగిపోవడం కానీ మనం చూస్తున్నాము. సో ఈ పావురాల పాపులేషన్ పెరిగిపోవడం వల్ల రకరకాల మనకు రోగాలు అనేవి కనిపిస్తున్నాయి మనుషుల్లో. దాంట్లో ఒకటి ప్రధానమైనది ఏంటంటే, మనకు ఈ పావురాల ఏదైతే డ్రాపింగ్స్ ఉంటాయో దానివల్ల కలిగే ప్రాబ్లం ఏంటంటే హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ అంటారు. ఈరోజు మనం డిస్కస్ చేయే టాపిక్ హైపర్ సెన్సిటివ్ న్యూమోనైటిస్. సో ఈ హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ అనే దానికి మనకు వేరే వేరే పేర్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే అది చాలా రకాల వల్ల రావచ్చు, చాలా విధాల వల్ల రావచ్చు. దీంట్లో ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి పీజియన్ డ్రాపింగ్స్ కూడా ఒకటి. అది కాకుండా మనకు పంట పొలాలు దీంట్లో ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, లేకుంటే డస్ట్ వల్ల కూడా మనకు హైపర్ సెన్సిటివ్ న్యూమోనైటిస్ అని కనిపిస్తుంటుంది. దీనికి వేరే వేరే రకాల పేర్లు ఉన్నాయి. లైక్ ఫార్మర్స్ లంగ్ అని ఒక పేరు ఉంది, బర్డ్స్ ఫ్యాన్సియస్ లంగ్ అని పేరు ఉంది. సో దీంట్లో ప్రధానంగా మనము చూసేది ఏంటంటే, మనకి ఊపిరితిత్తులు ఏదైతే ఉన్నాయో దాంట్లో ఇన్ఫ్లమేషన్ అంటే లోపల సమ్ లైట్ ఇన్ఫెక్షన్ లాగా, అలర్జిక్ రియాక్షన్ లాగా జరిగి మనకు ఈ హైపర్ సెన్సిటివ్ న్యూమోనైటిస్ అనే ప్రాబ్లం కలుగుతుంది. నమస్తే అండి, నేను డాక్టర్ సయ్యద్ అబ్దుల్ అలీ, పల్మనాలజిస్ట్, కేర్ హాస్పిటల్ ముషీరాబాద్. మొయినుద్దీన్ సార్ చెప్పినట్టు బికాస్ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్ ఇన్ అవర్ సిటీ హైదరాబాద్ వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ పీజియన్స్. సో ఈ పీజియన్ ఎక్స్పోజర్ వల్ల అందులో వాళ్ళ ఫెదర్స్లో ఉండే ప్రోటీన్ కానీ ఆరెల్స్ పూప్లో ఉండే వాళ్ళ డ్రాపింగ్ వన్స్ ఇట్ ఈస్ డ్రైడ్ దెన్ అందులో ఉండే ప్రోటీన్ యాంటీజెన్ లాగా యాక్ట్ చేసి దే ఆర్ గోయింగ్ ఇన్ టు అవర్ లంగ్స్ అండ్ అక్కడ దే ఆర్ క్రియేటింగ్ సమ్ రియాక్షన్. సో దానివల్ల మన లంగ్స్లో డ్యామేజ్ అవ్వడం అనేది ఇది చాలా రోజుల నుంచి ఉంది. కానీ ఈ మధ్యలో ఈ పీజియన్ ఎక్స్పోజర్ ఎక్కువ అవ్వడం వల్ల ఈ మధ్యలో ఎక్కువ పేషెంట్ ప్రెజెంట్ అవుతున్నారు. ఇందులో ఈ ఎస్పెషల్లీ పీజియన్ మెనస్, ఈ పీజియన్ వల్ల ఉండే ప్రాబ్లమ్స్ ఈ వచ్చేసి పీజియన్ బ్రీడర్స్ లంగ్స్ అంటారు, ఆర్ అట్లాంటిది ఎస్పెషల్లీ ప్యారెట్స్ ఎక్స్పోజర్లో ఉండేది సిట్టకోసిస్ అంటారు, ఆర్ ఈవెన్ సింపుల్ ఫార్మ్ ఆఫ్ అలర్జీ అంటే ఆస్తమా ఉన్న పేషెంట్స్కి కూడా వన్స్ ఈ యాంటీజెన్స్కి ఆర్ ఈ పీజియన్ డస్ట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఎయిర్వే శ్వాసనాళి లోపల ఉండే హైపర్ రియాక్టివిటీ వల్ల ఆస్తమా అనేది ఎక్కువ అవుతుంది. సో ఇందులో ప్రెజెంట్లీ మనం డిస్కస్ చేయబోయేది మెయిన్లీ హైపర్ సెన్సిటివ్ న్యూమోనైటిస్. కాబట్టి ఇందులో యాక్చువల్ మెకానిజం ఏంటి అంటే, వన్స్ ఈ పీజియన్ డ్రాపింగ్స్ కానీ ఆర్ పీజియన్ ఫెదర్స్లో ఉన్న డస్ట్ ప్రోటీన్స్ కానీ దీనికి ఫస్ట్ ఎక్స్పోజ్ అయినప్పుడు బాడీలో సెన్సిటైజేషన్ అవుతుందండి. సో ఈ యాంటీజెన్స్ వచ్చేసి డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాంటీజెన్స్ ఉంటాయి. స్పెషల్లీ ఈ పీజియన్ ప్రోటీన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ యాంటీజెన్స్ వచ్చేసి మ్యాక్రోఫేజ్ అని బాడీలో డిఫెన్స్ మెకానిజం ఉంటుంది, అవి ఎంగల్ఫ్ చేసి అది యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్ లాగా ఫామ్ అవుతాయి. సో అక్కడి నుంచి MHC కాంప్లెక్స్ వెళ్ళి అక్కడ టైప్ 3, 4 అండ్ ఈ రియాక్షన్స్ ఫామ్ అవుతాయి. దానివల్ల బాడీలో ఉన్న డిఫెన్స్ సెల్స్, లింఫోసైట్స్, ఆ లింఫోసైట్స్ వచ్చేసి ఇంటర్లూకిన్, సైటోకైన్స్ అని డిఫరెంట్ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్, ఇన్ఫ్లమేటరీ సెల్స్, ఇన్ఫ్లమేటరీ కీమోకైన్స్ ఇవి ప్రొడ్యూస్ చేస్తాయండి. దానివల్ల మన బాడీలో కొన్ని అగ్రిగేటెడ్ సెల్స్ ఫామ్ అవుతాయి. దాన్ని గ్రానులోమా అంటారు, నాన్ కేషియేటింగ్ గ్రానులోమాస్ అని. సో ఈ లంప్స్ లాగా ఫామ్ అవుతాయి. టీబీలో ఎలా ఫామ్ అవుతాయో అలాంటిదే లంగ్స్లో లంప్స్ ఫామ్ అవుతాయి. ఈ లంప్స్ ఫామ్ అవ్వడం వల్ల బాడీ ఏం చేస్తుంది, ఆ యాంటీజెన్ని ట్రాప్ చేసి ఆ లంప్లో ట్రాప్ చేసి దాన్ని డిస్ట్రక్ట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు మన బాడీలో ఉన్న లంగ్ టిష్యూని కూడా కొంతవరకు డ్యామేజ్ అవుతుంది. సో అందులో ఫైబ్రోబ్లాస్ట్ సెల్స్ యాక్టివేట్ అయ్యి
ఫైబ్రోసిస్ అంటే బాడీలో స్కారింగ్, లంగ్స్లో స్కారింగ్ ఫామ్ అవ్వడం, స్పెషల్లీ లంగ్ బెడ్ అంటారు, అంటే ఇంటస్టీషియం, ఎక్కడ గ్యాస్ ఎక్స్చేంజ్ అవుతుందో లంగ్లో ఆ టిష్యూ డ్యామేజ్ అవ్వడం, అందులో స్కారింగ్ రావడం వల్ల పేషెంట్కి డిఫరెంట్ సిమ్టమ్స్ ఉంటాయండి. అక్యూట్ సిమ్టమ్స్ వచ్చేసి స్టార్టింగ్లో ఎక్స్పోజ్ అయినప్పుడు, అంటే ఎక్స్పోజర్ చాలా ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ ఎక్స్పోజర్ అయినప్పుడు, ఎక్కువ హై ఇంటెన్సిటీ ఎక్స్పోజర్ అయినప్పుడు అక్యూట్ సిమ్టమ్స్ ఉంటాయండి. అంటే ఎక్స్పోజ్ అయిన వితిన్ 4 to 6 hours సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. అందులో ఫటీగ్ అని కానీ ఆర్ ఫీవర్ రావడం, బాడీ పెయిన్స్, మయాల్జియా అంటారు, దెన్ కాఫ్ రావడం అనేది ఉంటుంది. సో వన్స్ పేషెంట్ని మనం ఆ ఎక్స్పోజర్ నుంచి దూరం తీసుకెళ్తే ఈ సిమ్టమ్స్ చాలా వరకు రివర్స్ కూడా అవుతాయండి. ఇఫ్ సపోజ్ లో గ్రేడ్ ఎక్స్పోజర్ ఉంది, క్రానిక్గా లో గ్రేడ్ ఎక్స్పోజర్ ఉండడం వల్ల క్రానిక్ హైపర్ సెన్సిటివ్ న్యూమోనైటిస్ అని ఉంటుంది అండి. సో అందులో స్పెషల్లీ వెయిట్ లాస్ కానీ, ఈవెన్ ఎగ్జర్షన్లో అంటే నడుస్తే ఆయాసం రావడం, ఆక్సిజన్ డ్రాప్ అవ్వడం అన్నట్టు ఉంటాయి. డాక్టర్ అలీం గారు చెప్పినట్టు ఈ హైపర్ సెన్సిటివ్ న్యూమోనైటిస్లో మెయిన్గా లంగ్స్లో స్కారింగ్ ఫామ్ అవుతుంది. సో లంగ్స్లో మొత్తం ఇన్ఫ్లమేషన్ ఉండి స్కారింగ్ ఫామ్ అవడం వల్ల ఇది లాంగ్ టర్మ్, అంటే ఇనిషియల్గా అక్యూట్, సబ్ అక్యూట్ లెవెల్లో ఇదైతే అది ఎక్స్పోజర్ నుంచి బయటపడితే మనకు చాలా వరకు ఈ సిమ్టమ్స్ అనేవి తగ్గిపోతాయి, ఇది అవుతాయి. కానీ ఇది క్రానిక్ ఎక్స్పోజర్, అలాగే అంటే కంటిన్యూస్గా ఎక్స్పోజ్ అవుతూ ఉండడం, అంటే చుట్టుపక్కల పీజన్స్ కనిపిస్తూనే ఉంటాయి, మీకు డ్రాపింగ్స్ పడుతుంటాయి, ఎస్పెషలీ ఆ ఏసీ దీని మీద పడుతుంటాయి డ్రాపింగ్స్, లేకుంటే చుట్టుపక్కల మనం చాలామంది ఫీడింగ్ ఇస్తున్నారు, దానివల్ల పావురాలు చుట్టుపక్కల వచ్చి డ్రాపింగ్స్ వేయడం వల్ల, ఫెదర్స్ వల్ల, ఫర్ వల్ల కానీ మనకు వచ్చే క్రానిక్ ఎక్స్పోజర్ జరుగుతూ ఉంటే దెన్ దే విల్ కన్వర్ట్ ఇంటూ క్రానిక్ హైపర్ సెన్సిటివ్ న్యూమోనైటిస్కి కన్వర్ట్ అవుతారు. సో ఈ క్రానిక్ హైపర్ సెన్సిటివ్ న్యూమోనైటిస్కి కన్వర్ట్ అయితే అండ్ స్లోలీ ఏమవుతుందంటే ఏదైతే సిమ్టమ్స్ ఇంతకుముందు కొన్ని రోజులు వచ్చి తగ్గిపోయావో అది క్రానిక్, అంటే తరచుగా కనిపిస్తూ ఉంటాయి అనమాట. పేషెంట్కి స్లోగా ఏమవుతుందంటే ఆయాసము, దగ్గు వస్తుంటుంది, మాటికి అంటే మామూలు జలుబు దగ్గు వచ్చినా కానీ చాలా రోజుల న్యూమోనైటిస్ అనేది అగ్రవేట్ అయిపోయి చాలా రోజులు ఆ జలుబు దగ్గు కనిపిస్తుంటుంది, కంటిన్యూస్గా దగ్గుతుంటారు, కంటిన్యూస్గా జలుబు చేస్తుంటుంది, వాళ్ళకి అర్థం కాదనమాట, ఎందువల్ల అలా అవుతుందో కూడా అర్థం కాదు. ఆ విధంగా ప్రెజెంట్ అయ్యి అల్టిమేట్గా ఒక డాక్టర్గా అప్రోచ్ అయితే అప్పుడు క్రానిక్ హైపర్ సెన్సిటివిటీ ఉంటే ఆల్మోస్ట్ వాళ్ళ శాచురేషన్స్, ఆక్సిజన్ కూడా తగ్గిపోయే స్టేజ్కి వస్తే ఆటోమేటిక్గా ఆయాసం అని ఎక్కువైపోయి ఆక్సిజన్ డిపెండెంట్ అయిపోతారు అనమాట. సో ఈ విధంగా క్రానిక్ ఎక్స్పోజ్ అయ్యి క్రానిక్ ఇన్ఫ్లమేషన్ డెవలప్ అయితే కంటిన్యూస్గా ఆక్సిజన్ మీద డిపెండ్ అయిపోతే సో వాళ్ళకి ఆల్మోస్ట్ ఇనిషియల్గా కొన్ని రోజులు ఆక్సిజన్ ఉన్నా కానీ ఆ తర్వాత లైఫ్ లాంగ్ ఆక్సిజన్ డిపెండెన్సీ మీద కూడా వెళ్ళచ్చు. సో దీనికి చాలా జాగ్రత్తగా ఉండాలి హైపర్ సెన్సిటివ్ న్యూమోనైటిస్. లంగ్ టిష్యూలో స్కారింగ్ వల్ల, క్రానిక్గా ఉండడం వల్ల, క్రానిక్ హైపర్ సెన్సిటివ్ న్యూమోనైటిస్లో క్రానిక్ ఇష్యూ వల్ల ఈ లంగ్లో స్కారింగ్ రావడం వల్ల ఆక్సిజన్ డిపెండెంట్ అవుతారు. దెన్ ఇదే ప్రాసెస్ క్రానిక్గా ఆక్సిజన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల గుండె నుంచి లంగ్స్కి వెళ్ళే రక్తనాళి, పల్మనరీ ఆర్టరీలో ప్రెషర్ ఎక్కువ అయ్యి పల్మనరీ హైపర్ టెన్షన్ అని కార్ పల్మనల్ అంటారు, అంటే హార్ట్ సైజ్ ఎక్కువ అవ్వడం బికాజ్ ఆఫ్ అంటే ప్రెషర్ వల్ల, లంగ్లో ఉన్న ప్రెషర్ ఎక్కువ ఈ స్కారింగ్ వల్ల, సో అది గుండె మీద భారం వేస్తుంది. సో ఇలాగే క్రానిక్గా ఉండడం వల్ల పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుందండి, డిపెండెంట్ అయిపోతారు. ఈవెన్ సైకలాజికల్ ఇష్యూస్ కూడా ఉంటాయండి, డిప్రెషన్, యాంగ్జైటీ బికాజ్ ఆఫ్ ఆక్సిజన్ డిపెండెన్సీ, ఆర్టిఫిషియల్ సపోర్ట్ మీద ఉన్నారు అని ఆ ఆలోచనతో ఈవెన్ సైకలాజికల్ ఇష్యూస్ వస్తాయండి. సో ఇది మన ఇండియాలో చాలా కామన్, హైదరాబాద్లో కూడా చాలా కామన్గా ఈ మధ్యలో చూస్తున్నామండి. పేషెంట్ ఆక్సిజన్ డిపెండెంట్ ఉండిపోతారు, ఆక్సిజన్ తీయలేక యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ డెవలప్ అవుతుంది. దానికి ఎగ్జాక్ట్లీ సార్ చెప్పినట్టు రీజన్ మన సోషల్ డే బై డే డెవలప్మెంట్ వల్ల ఈ అపార్ట్మెంట్, హై రైజ్ బిల్డింగ్స్ కడుతున్నాం. సో అందులో పీజియన్ ఎక్కువ ఎక్స్పోజర్ అవుతుంది. మెయిన్ ట్రీట్మెంట్, దీనికి ట్రీట్మెంట్ వరకు వస్తే మనం ట్రీట్మెంట్ మెయిన్లీ అలర్జన్ అవాయిడెన్సీ మెయిన్ ట్రీట్మెంట్ అండి. అంటే ఫ్రీక్వెంట్ యాంటీజెన్ ఎక్స్పోజర్ అనేది మనం అక్కడి నుంచి పేషెంట్ని సపరేట్ తీసేసేయాలి, అంటే ఆ పీజియన్స్ని తీయాలి ఆర్ హౌస్ చేంజ్ చేయాలి అంటారు కొందరు పేషెంట్స్కి. సో అదే మెయిన్ న్యాచురల్ హిస్టరీని మనం అరెస్ట్ చేసేది మెయిన్ స్టెప్ వచ్చేసి అలర్జన్ అవాయిడెన్స్ అండి. దాని తర్వాత ఇఫ్ సపోజ్ ఇంకా లోపల ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ ఉంది, స్పెషల్లీ అక్యూట్ అండ్ సబ్ అక్యూట్ ఫేజ్లో ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ ఉంటే మనం కొన్నిసార్లు స్టీరాయిడ్ కూడా ఇవ్వాల్సింది వస్తుంది ఇన్ఫ్లమేషన్ సప్రెస్ చేయడానికి. దెన్ స్కారింగ్ వస్తే యాంటీఫైబ్రోటిక్ కూడా రోల్ ఉండొచ్చు అండి, ఆర్ ఆక్సిజన్ సప్లిమెంటేషన్ ఇవ్వాల్సింది వస్తుంది టు ప్రివెంట్ పల్మనరీ హైపర్ టెన్షన్ అండ్ టు ఇంప్రూవ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. అండ్ ఈవెన్చువల్లీ చాలామంది పేషెంట్స్ ఈ మధ్యలో ఎండ్ స్టేజ్ లంగ్ డిసీజ్ లాగా వస్తున్నారండి, ఇర్రివర్సిబుల్ స్కారింగ్ ఫామ్ అయ్యి దే ఆర్ ఆక్సిజన్ డిపెండెంట్, ఈవెన్
డే టు డే లైఫ్ యాక్టివిటీస్ కూడా చేయలేక సో వాళ్ళు హాస్పిటల్ విజిట్స్కి వస్తున్నారు. సో దానివల్ల ఈవెన్ దే మే బీ రెఫర్డ్ ఫర్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్. ఈవెన్ పల్మనరీ హైపర్టెన్షన్ డెవలప్ అయ్యి కార్ పల్మనరీ అట్లాంటిది వస్తే నేను హార్ట్ అండ్ లంగ్ కంబైన్ ట్రాన్స్ప్లాంట్ కూడా అవసరం పడచ్చు అండి. సో బేసికల్లీ అలర్జన్ అవాయిడెన్స్ అవసరం పడితే సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నాయి, ఇన్ఫ్లమేటరీ చేంజెస్ ఉన్నాయంటే స్టీరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ షార్ట్ టర్మ్ ఇవ్వాల్సింది వస్తుంది. ఆర్ లోవర్ ఎయిర్వేస్ స్పెషల్లీ స్మాల్ ఎయిర్వేస్ ఇన్వాల్వ్ అవుతాయి హైపర్ సెన్సిటివ్ న్యూమోనైటిస్లో బ్రాంకియోల్స్. సో ఆ బ్రాంకియోల్స్ని ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఇన్హేల్డ్ స్టీరాయిడ్స్ కూడా షార్ట్ టర్మ్గా అవసరం పడచ్చు. సో ఓవర్ లాంగ్ టర్మ్ ఆక్సిజన్ థెరపీ స్కారింగ్ ఫామ్ అవుతాయి ఆర్ ట్రాన్స్ప్లాంట్ అనేది కూడా అవసరం పడచ్చు. సో ఇది ట్రీట్మెంట్ అండ్ ప్రివెన్షన్. సార్ చెప్పినట్టు అల్టిమేట్గా స్కారింగ్ ఫామ్ అయ్యి ఇదైతే ఆక్సిజన్ డిపెండెంట్ అయ్యి ఎండ్ స్టేజ్ లంగ్ డిసీజ్ వస్తే దీనికి ఒకటే ట్రీట్మెంట్ ఏంటంటే లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కంపల్సరీ అవసరం పడుతుంది. సో ఇంత దూరం అంటే ఈ లంగ్ ట్రాన్స్ప్లాంట్, హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఇంత దూరం మనం వెళ్లకుండా ఉండాలంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రివెంటివ్ మెజర్స్ సో దట్ ఈ హైపర్ సెన్సిటివ్ న్యూమోనైటిస్ డెవలప్ అవ్వకుండా ఎన్నో ప్రివెంటివ్ మెజర్స్ మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. దాంట్లో ప్రధానంగా ఏంటంటే మనకు ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నది మెయిన్గా పీజియన్ గురించి. కాబట్టి పీజియన్స్ మన ఇంటి చుట్టుపక్కల పీజియన్స్ని రానివ్వకుండా చూడడం మెయిన్ ఇంపార్టెంట్. ఏమంటే వాటికి ఫ్రీక్వెంట్గా ఫీడింగ్ పెట్టడం కానీ ఇది పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయడం, ఇంటి దగ్గర రావడం అవి మనం అవాయిడ్ చేయాలి. రెండు నెట్స్ అలాంటివి ఏమన్నా పెట్టి ఇంటి చుట్టూ పీజన్స్ మన ఇంటి లోపలికి రాకుండా ఇది చేయడానికి ప్రివెంట్ చేయడము. మూడోది ఏసీ ఏదో బాక్సెస్ ఉంటే వాటి మీద పీజన్స్ కూర్చుంటున్నా ఇది చేస్తున్నా కానీ అది కూడా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఈ ఏసీస్ మీద పీజన్స్ కూర్చొని డ్రాపింగ్స్ అనిమల్ ప్రొటెక్షన్ లేకపోతే మనం ఏసీ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా మనము కంటిన్యూస్ ఈ మధ్య ఎండాకాలం ఇది ఉంటే ఏసీ ఉంటుంది కాబట్టి కంటిన్యూస్ ఎక్స్పోజర్ ఉంటుంది. సో దాన్ని అవాయిడ్ చేయాలి. సో ఈ కొన్ని పద్ధతులు అంటే మెయిన్గా లైఫ్ స్టైల్ చేంజెస్ మనం కంపల్సరీ ఆ పీజియన్స్ని అవాయిడ్ చేయడమే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సార్ చెప్పినట్టు అలర్జెన్స్ని అవాయిడ్ చేయాలి. అలర్జెన్స్ని అవాయిడ్ చేయాలంటే పీజియన్స్ని మనం చాలా వరకు దూరంగా పెట్టడమే దీనికి వన్ అండ్ ఓన్లీ ప్రివెంటివ్ మెజర్ అండి. అండ్ డయాగ్నోసిస్కి వస్తే మెయిన్ సస్పిషన్ అండి ఫస్ట్ హిస్టరీ, ప్రాపర్ హిస్టరీ పేషెంట్ని అంటే ఎక్స్పోజర్ యాంటీజెన్స్. యాక్చువల్లీ ఈ హైపర్ సెన్సిటివ్ ఇమ్యూనిటీస్ వచ్చేసి ఏ కైండ్ ఆఫ్ ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అండి. ఇంటర్స్టిషియం అంటే లంగ్ బెడ్ అండి, లంగ్ టిష్యూ ఎక్కడ గ్యాస్ ఎక్స్చేంజ్ అవుతుందో ఆ టిష్యూకి ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి. సో ఇది కైండ్ ఆఫ్ ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్. సో హైపర్ సెన్సిటివ్ న్యూమోనైటిస్ చాలా రకమైన అంటే మోర్ దెన్ 300 హైపర్ సెన్సిటివ్ న్యూమోనైటిస్ ప్యాటర్న్స్ ఉన్నాయండి. అందులో చాలా యాంటీజెన్స్ ఉంటాయి. అంటే కొందరిలో సార్ చెప్పినట్టు హే ఫీవర్ కానీ ఆర్ ఫార్మర్స్ లంగ్ అంటారు. అండ్ దెన్ గ్రేప్ వైన్ యార్డ్ లంగ్స్ అంటారు ఆర్ సౌనాబాత్ లంగ్ అంటారు. సో ఈ హ్యూమిడిఫైడ్ ఎన్వైరన్మెంట్లో ఉండడం వల్ల అందులో కొన్ని నాన్ ట్యూబర్కులస్ మైకోబ్యాక్టీరియా అని ఉంటాయి, అవి ఆ ఎక్స్పోజర్. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాంటీజెన్స్ వల్ల డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిసీజెస్ ఉన్నాయి. సో ఈ అన్ని గ్రూప్ టుగెదర్ అండ్ కాల్డ్ యాజ్ హైపర్ సెన్సిటివ్ న్యూమోనైటిస్. సో దీన్ని డయాగ్నోస్ ఎట్లా చేయాలి అంటే మెయిన్లీ హిస్టరీ అండి, ప్రాపర్ హిస్టరీ. అంటే ఇంట్లో ఏమైనా ఎక్స్పోజర్ ఉందా, వర్క్ ప్లేస్లో ఎక్స్పోజర్ ఉందా, ఆర్ ఎనీ ఆక్యుపేషనల్ లంగ్స్ ఉంటాయి. అంటే పోల్ట్రీ ఫార్మర్స్ ఉన్నారు, పోల్ట్రీ బ్రీడర్స్, సో వాళ్ళ ఎక్స్పోజర్ ఉందా, ఆర్ వెటర్నరీ స్టాఫ్ ఉన్నారు వాళ్ళ దగ్గర ఎక్స్పోజర్ ఉంది అంటే. సో బేసికల్లీ ఆ ఎక్స్పోజర్ ఉందా లేదా, ఆర్ ఇంట్లో ఏమైనా స్టోర్డ్ గ్రెయిన్స్ ఉన్నాయా, ఆర్ ఫార్మర్స్. సో ఇలా హిస్టరీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో హిస్టరీ తర్వాత ఆ యాంటీజెన్ మనం ఐసోలేట్ చేయాలి అంటే లాట్ ఆఫ్ ఇమ్యునోగ్లోబులిన్ IgG టెస్ట్ ఉన్నాయండి, ప్రెసిపిటెన్స్. సో ఇది ఈ ఎక్స్పోజర్ కావచ్చు, దీనివల్ల హైపర్ సెన్సిటివ్ న్యూమోనైటిస్ కావచ్చు అంటే ఆ IgG అనేది చూసుకోవడం కానీ, ఆర్ ఎక్స్రే వైజ్ అంటే లంగ్స్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అంటే ఎక్స్రే కానీ, సిటీ స్కాన్, HRCT చెస్ట్, హై రెజల్యూషన్ సిటీ చెస్ట్, అందులో లంగ్ టిష్యూలో ఇన్ఫ్లమేషన్ కానీ దానివల్ల స్కారింగ్ అనేది కానీ, కొన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి హెడ్ చీజ్ ప్యాటర్న్స్ అని. సో ఇట్లాంటి ఆ ప్యాటర్న్స్ స్పెసిఫిక్ ఉంటాయి హైపర్ సెన్సిటివ్ న్యూమోనైటిస్. సో దీనివల్ల మనం సస్పెక్ట్ చేసి దాన్ని ట్రీట్ చేయొచ్చు. సో అలాగే కన్ఫర్మేటరీ ఇంకా కావాలి అంటే కొన్నిసార్లు రేర్లీ బయాప్సీ కూడా అవసరం పడవచ్చు. బ్రాంకియల్ లంగ్ బయాప్సీ కానీ ఆర్ బ్రాంకియల్ లవాజ్ కానీ, అందులో లింఫోసైటిక్ ప్రిడామినెన్స్ ఉంటుందండి. అర్లీ స్టేజ్లో ఉంటే న్యూట్రోఫిలిక్ ప్రిడామినెన్స్, అర్లీ ఇన్ఫ్లమేటరీ స్టేజ్ ఉంటే, లేటర్ స్టేజ్ ఉంటే లింఫోసైటిక్ అంటే ఫైబ్రోటిక్ స్టేజ్ ఉంటే లింఫోసైటిక్ ప్రిడామినెంట్, ఇవి అన్నీ ఉంటాయండి. సో ఇది డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ అండి. సో అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే హైపర్ సెన్సిటివ్ న్యూమోనైటిస్ అనేది ఒక లంగ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ బికాస్ ఆఫ్ సమ్ అలర్జిక్ రియాక్షన్ ఫ్రమ్ వేరియస్ ఎక్స్పోజర్ టు పీజన్స్ కానీ, డస్ట్ కానీ, ఇలా పోలెన్స్ కానీ, లేకుంటే ఇంకేదన్నా ఎక్స్పోజర్ వల్ల వస్తుంది. సో ద మెయిన్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు ప్రివెంట్ దట్.
సో ఎట్లా ప్రివెన్షన్ అంటే అలర్జీని ప్రివెంట్ చేయడమే దానికి ఒక దారి మెయిన్ ఇంపార్టెంట్, బికాస్ ట్రీట్మెంట్ ఈజ్ వెరీ డిఫికల్ట్ అండ్ ఇట్స్ డెఫినెట్లీ పేషెంట్ బికమింగ్ డిపెండింగ్ ఆన్ ఆక్సిజన్ డిపెండెంట్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళు ఏంటంటే చాలా రోజుల వరకు వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోయి చాలా డిప్రెషన్లోకి వెళ్ళి యాంగ్జైస్ అయిపోయి వాళ్ళు ఎక్కడికి కదలలేని పరిస్థితి, ఎప్పుడు ఆక్సిజన్ పెట్టుకొని తిరుగుతూ ఆ స్టేజ్కి వస్తే మళ్ళీ లంగ్ ట్రాన్స్ప్లాంట్, హార్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంట్. సో దీస్ ఆర్ నాట్ సో కామన్ ట్రీట్మెంట్ థింగ్స్ దట్ మనం ఏదో కామన్గా చేసుకునేది కాదు, దట్ ఇస్ బిగ్గర్ థింగ్స్. సో అంత దూరం వెళ్లకుండా ఉండాలంటే మనం అలర్జీని అవాయిడ్ చేయడమే. సో మోస్ట్ ప్రాబబ్లీ మనకున్న మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నది ఈ పీజియన్ డ్రాపింగ్స్ పీజియన్ది కాబట్టి వాటిని మ్యాక్సిమం పీజియన్స్ని అవాయిడ్ చేయడం అంటే పావురాలని అవాయిడ్ చేయడమే మనకు ఉన్న దారి. సో థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.